వెంకట మణి ప్రసాద్ అనే అతనికి మేము పనిచేయడం జరిగింది. నేను వాళ్ళ శ్రీమతి గారితో కూడా నా భార్య అన్నపూర్ణ గారు కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. తర్వాత మేము క్యాంపెయిన్ చేసాం. క్యాంపెయిన్ చేసిన తర్వాత సరే ఇంకా ఎలక్షన్లో వాళ్ళ పనులు వాళ్ళు మా పనులు, అలాంటి మూమెంట్లో ఈ నేషనల్ హైవే వర్క్ వచ్చింది. ఈ నేషనల్ హైవే వర్క్ని వచ్చింది. ఈ నేషనల్ హైవే వర్క్ హెచ్జిఐఎల్ అనే ఒక కంపెనీకి రావడం జరిగింది. నాకున్న పరిచయాల ద్వారా ఆ సంస్థని నేను వెళ్ళి ఆ వర్క్ నాకు కావాలంటే నేను ఇక్కడ ఏదో బీజేపీకి పనిచేస్తున్నాను, ఏదో మాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే ఏదో పార్టీకి మేము పనిచేసాము, మాకు కూడా కొంచెం ఉంటుందంటే సబ్ కాంట్రాక్ట్ కావాలని అడిగాను. వాళ్ళు కూడా ఏదో అడిగారు. అంతకుముందు వెళ్తే ఎమ్మెల్యే ఎవరికో ట్రై చేస్తున్నారనే విషయం తెలిసింది. ఈ వర్క్కి ఎవరు పోటీకి పడకుండా అత్యధికంగా రేటు వేసి ఎవరో ఉన్నారు. క్షణంగా నేను దూరాను. ముందుకి నేను ఏదో మనకు వర్క్ కావాలని నామినల్ రేట్కి చాలా అత్యంత తక్కువ రేటుకి కోట్ చేశాను. వాళ్ళు వర్క్ నాకు ఇచ్చారు. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ నేను ఇచ్చిన అట్రాక్టివ్ తక్కువ రేటు ఉన్నది వల్ల నాకు వర్క్ ఇచ్చారు. వర్క్ నేను ఫిబ్రవరి 8వ తేదీ 2025 సంవత్సరం వకులామాత దగ్గర భూమి పూజ చేసి వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన ఒక 2-3 రోజుల తర్వాత దానిలో చంద్రగిరి తెలుగుదేశం నాయకుడు గౌష్ భాష స్వర్గీయ సుబ్రహ్మణ్య నాయుడు వచ్చి నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం నా ఈ వర్క్ మీట్ చేస్తాను, ఈ వర్క్ మాది కదా అన్నారు. లేదే నాకు తక్కువ రేటుకి వచ్చింది, నేనేదో చేసుకుంటున్నాను, నేనేమి స్టేట్ గవర్నమెంట్ వర్క్లకి ఏమి రాలే కదా, ఇదే నేషనల్ హైవే వర్క్. యాక్చువల్లీ నేను అండర్ పాస్ కూడా ట్రై చేశాను. మెయిన్ ఈ నేషనల్ వర్క్ హైవే వర్కే ట్రై చేద్దాం అనుకున్నా. నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా లేదు కాబట్టి నేను ఆ వర్క్ తీసుకోలేదు. నాకేదో సబ్ కాంట్రాక్ట్ వచ్చిందంటే అది కాదన్నా చెప్పండి అన్నా, అది ఇది అన్నాడు. ఏం చెప్పేది ఉంది, వర్క్ వచ్చింది నేను చేసుకుంటానంటే ఆయన కొంచెం సీరియస్గా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక వర్క్ చేయాలి. వర్క్ మొదలైంది. వర్క్కి ఏం కావాలా, మట్టి కావాలి. మట్టి రోడ్ ఎక్స్పాన్షన్ 4 లైన్ నుంచి 6 వరుసలకి 4 వరుసల నుంచి 6 వరుసలకి నేను మార్చాలంటే నాకు మట్టి అవసరం. మట్టి సంబంధిత ఈ మాకు అనుకూలమైన ఈ మండలాలు ఎక్కడుందని సర్వే చేస్తాము. చంద్రగిరిలో 2 గుట్టలు ఉన్నాయని మాకు తెలిసింది. ఆ గుట్టలకి పర్మిషన్ కోసము హెచ్జి అంటే నాకు డైరెక్ట్గా నేను అప్లై చేసేదానికి హెచ్జిఏ వాళ్ళకి చెప్పాను. హెచ్జిఏ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని వాళ్ళు సర్వే చేసి చూసుకొని మనకు అనుకూలంగా పనికొస్తాయి ఈ మట్టి అని మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్లై చేశారు. ఆ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చంద్రగిరి ఎంఆర్ఓకి పంపించారు. ఈ మైన్స్ వీళ్ళు లొకేట్ చేశారు, దీనికి అనుమతులు మంజూరు చేయడం. దాదాపు వాళ్ళ దగ్గర నెలల తరబడి తిరిగినా అనుమతులు రాలేదు. ఎమ్మెల్యే ఈశ్వర్ రెడ్డి దగ్గర మనం డబ్బులు పే చేసి ఉన్నాము, అయినా కూడా మనం చేసినాము. ఇప్పుడు ఈశ్వర్ రెడ్డి పాపము ఆయన ఏం చెప్పలేని పరిస్థితి, ఆయన రోల్ ఏమో మనకు తెలియదు. మనం ఈశ్వర్ రెడ్డి దగ్గర చేర్చినాం. ఆ వెనకాల ఏమవుతుందో మ్యాటర్ అయితే అది మనకి బిహైండ్ ద స్క్రీన్ మనకు తెలియదు కదా. మన ఎమ్మెల్యే మీరు ఈశ్వర్ రెడ్డి కలవమన్నారు, ఈశ్వర్ రెడ్డి మేము కలిసాము. ఈశ్వర్ రెడ్డికి ఏదో ఆయన చెప్పింది మేము పే చేసాము. మళ్ళీ ఈశ్వర్ రెడ్డి పని ఆగిపోయినాక అడిగితే 2-3 సార్లు మళ్ళీ 3వసారి నా ఫోన్ కూడా ఇవ్వలేదు. ఒకరోజు అడుగుతానా నాదేం మాట్లాడు దీని గురించి, ఇదేదో రాజకీయ కారణాలు అంటే మీరు ఎమ్మెల్యేతో మాట్లాడుకోండి అంటాడు. ఇంకా అప్పటి నుంచి ఈశ్వర్ రెడ్డికి ఎప్పుడు ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తాడు. ఇంకేం చేయాలి నేను, అందుకే లాస్ట్ మంత్రి గారికి కలెక్టర్ గారికి చెప్పాను. కలెక్టర్ టేబుల్ మీద కూడా అది పరిష్కారం కాల. తర్వాత మంత్రి గారికి చెప్పడం జరిగింది. మంత్రి గారు కూడా మొన్న కూడా వచ్చారు. 3 రోజుల ముందు కూడా వచ్చి మొన్న 17 వచ్చారు. విజయం జరిగింది. ఎన్డీఏ కూటమి సభ జరిగింది కదా, ఆ రోజు కూడా నేను మాట్లాడతాను. నాయుడు గారు మీరు బంధువులే కదా, నేను బంధువులే అంటే బంధువులకి ఈ విధంగా ఉంది, ఇబ్బందిగా ఉంది, పైనేమో కూటమి బాగుంది, మా కూటమికి మాకే ఉమ్ములేస్తా ఉన్నారు, ఏం చేయాలి చెప్పండి అన్నారు. నేను మాట్లాడతాను. ఇంతవరకు మేము వెయిట్ చేస్తాం. ఇంకా దీనికి మేము భరించలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజల ముందుకు చెప్పాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు కూడా ఆడుకునే మంత్రి ముందు ఏమంటారంటే మీరు మట్టి ఆడ ఎత్తద్దన్నా, మీరు మట్టి పుత్తూరులో ఎత్తుకోండి, వడవాళ్ళపేటలో ఎత్తుకోండి, రేణిగుంట ఎత్తుకోమంటారు. నేనయ్యా ఏందయ్యా నువ్వు చెప్పేది, నేను ఎత్తుకునేది మనం పనిచేసే చంద్రగిరిలో ఆ మండలాల్లో మట్టి ఎత్తుకోవాలని చెప్పారు ఆయన. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.